పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారత్ భవిష్యత్ అనే అంశంపైన తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగినది. ఈ సెమినార్కు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమిళనాడు ఏసీకే పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నుంచి తమ అభిప్రాయాలను తెలియజేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ఎవరి కోసం, దేనికోసం? అంబేద్కర్ ఆలోచన ప్రకారము చిన్న రాష్ట్రాల ఆవిర్భావము అట్టడుగు వర్గాలకు అధిక శాతం జనాభాకు రాజ్యాధికారం వస్తుందని అనుకున్నాం. కానీ ఈ బీజేపీ ప్రభుత్వము ఇన్ని రాష్ట్రాలు విభజన చేసి తన ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిండి ఉన్న ప్రభుత్వాలను నిలబెట్టుకొని రేపు మనువాదాన్ని అమలు చేసే ప్రక్రియను కొనసాగిస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలంటూ తీసుకున్నారు. సౌత్ ఇండియాలో ఒక స్పష్టమైన సైద్ధాంతిక ఉద్యమాన్ని, పోరాటాన్ని నిర్వహిస్తున్న ఏకైక నాయకుడు తలైవర్ తూల్ తిరుమావళవన్ గారు. వారి నాయకత్వంలో వీసీకే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టీజేఎస్ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరిత్రని ఢిల్లీ కేంద్రంగా చూడడం అనేది మన అందరికీ అలవాటైంది. దేశం అంటే ఢిల్లీ కేంద్రంగా చూడడమే మనకి అలవాటయ్యి. కానీ కాన్స్టిట్యూషనల్లీ మనం అంతా ఒకే దేశం, మనదంతా ఒకే దేశం. వీఆర్ వన్ కంట్రీ. బట్ ఐడియాలజికల్లీ అండ్ జియోగ్రాఫికల్లీ మనం చాలా దేశాలు. మనం దక్షిణాది దేశం, మనది తూర్పు దేశం, మనది పశ్చిమ దేశం, మనది ఈశాన్య భారతదేశం. ఇలా మన దేశాన్ని అనేక భావనలుగా చెప్పుకునే ఒక సాంప్రదాయం, అలవాటు మనకి ఉన్నది. కానీ ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే అనే దాని పేరు మీద కేవలం ఉత్తర భారతదేశ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనికి వాయిదా వేస్తే పరిష్కారం లభిస్తుందా అని కూడా ఆలోచించాలి. ఎంతకాలం వాయిదా వేస్తాం? గతంలో 50 ఏళ్ళు వాయిదా వేస్తాం, మరొక 50 ఏళ్ళు వాయిదా వేసినా కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. కారణం ఏంటంటే మనం ఉన్న పరంగా జనాభాని 100 రెట్లు పెంచే అవకాశం లేదు దక్షిణ భారతంలో. కాబట్టి వీసీకేగా మార్చి 12వ తారీఖు నాడు డీలిమిటేషన్ మీద సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. మనకి దక్షిణాదికి రావాల్సిన వాటా రావట్లేదు కాబట్టి దక్షిణాదికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండేది. అదేవిధంగా దక్షిణాదికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 545 మందితోటి ఒకే పార్లమెంటు ఉన్నది కరెక్టే. కానీ దక్షిణాదికి కూడా ఒక పార్లమెంట్ ఏర్పాటు చేస్తే ఆ పార్లమెంట్ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ తో పాటు సౌత్ లో ఉన్న పార్లమెంట్ ఒక సెషన్ ఇక్కడ జరగాలి. ఈ సెషన్ నిర్వహణ దక్షిణాదిలో ఉన్న పార్లమెంటు సీట్లతో పాటు అవసరమైతే నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి ఈ చర్చలో పాల్గొనవచ్చు. దక్షిణాది అవసరాలు, దక్షిణాది అభివృద్ధి, దక్షిణాది ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి, అందుకు అనుకూలమైన చట్టాలు తయారు చేసుకోవడానికి దక్షిణాదికి ఒక పార్లమెంట్ ఉండడం తప్పేది కాదని వీసీకే భావిస్తున్నది. ఈ విషయం మీద కూడా భవిష్యత్తులో మనము కోదండరామ్ సార్తో అందరం కలిసి పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. మన రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇలాంటి రాజ్యాంగాన్ని డైల్యూట్ చేసి దాన్ని మార్చి మనువాద స్క్రిప్ట్ని దాంట్లో ఇమ్యూనిట్ చేసి ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఈ తరుణంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా దేశ స్ఫూర్తికి విఘాతం కలిగించిన చర్య. అందుకే దీనిలో సీనియర్ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తమిళనాడులో చెన్నైలో మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళాం. ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చినాయి. స్పష్టంగా ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది.
ఉన్న పద్ధతిలో డీలిమిటేషన్ చేయడానికి లేదు. ఇది మరో 25 ఏళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేయాల్సిందే. నిజంగా చేయాలని పోతే కూడా ఆపరేషన్ పద్ధతిన కాకుండా కనీసం 35% సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వం కోసం నేను డిమాండ్ చేయడం జరిగింది. కారణం మిత్రులారా, మోడీ అనేటువంటి పదవి వ్యామోహ పిశాచి పర్మనెంట్గా పదవి ఉండాలనుకుంటా ఉన్నాడు. పుతిన్ లాగా పర్మనెంట్గా తిష్టవేయాలనుకుంటా ఉన్నాడు. దాని కారణంగానే ఈ డీలిమిటేషన్ తీసుకొచ్చి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని పర్మనెంట్గా తిష్టవేయాలనే ప్రయత్నంలో మోడీ ఉన్నాడు. ఇది ససేమర జరగడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు దీని మీద పరిపూర్ణంగా వ్యతిరేకించాల్సిందే. పార్లమెంట్లో సంఖ్య లేనిదే మనం ఏం సాధించుకోలేము. ఇవాళ బీజేపీ నాయకులు, రాష్ట్రానికి చెందిన నాయకులు చాలా మాట్లాడుతూ ఉన్నారు. 11 సంవత్సరాలుగా వారు తెలంగాణకి ఇచ్చింది ఏమిటి అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 11 ఏళ్ల చరిత్రలో తెలంగాణకి ఇచ్చింది 0. ఈ రాష్ట్రంలో కూడా మతం పేరిట గెలిచినటువంటి 800 ఎంపీలు, అందులో 2 మంత్రులు, 800 శాసనసభ్యులు ఉండి కూడా మొన్న పెట్టిన బడ్జెట్లో తెలంగాణ తీసుకొచ్చింది 0. తెలంగాణ ఏర్పడినట్టు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినట్టు హామీలు కూడా ఒక్కరోజు మాట్లాడిన పాపన పోలేదు. ఇప్పటికి కూడా ఎన్నికలు గెలాలంటే మళ్ళీ మతాన్ని తీసుకొస్తాను. నేను హిందువుని, నేను రోజు పూజ చేసుకుంటాను. కానీ హిందూ దేవుడి పేరు ఓట్లు అడిగే సంస్కృతి అనేది మనం చమర గీతం పాడుకుంటే మాత్రం ఈ దేశానికి వచ్చే రోజులు ఇంకా మరిన్ని గడ్డు రోజులు వస్తాయి. దేవుడి చోట దేవుడు ఉండాలి, రాజకీయాల చోట రాజకీయాలు ఉండాలి. దేవుణ్ణి రాజకీయాన్ని కలిపి అధికారం చేయాల్సిన పార్టీని మనం అందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం గొప్పది. భారతదేశం ప్రజాస్వామ్యం, భారతదేశం లౌకికవాదం యావత్ ప్రపంచ దేశాలు ఉదాహరణ తీసుకునే తరుణం.